సంఘములో దేవుడు ఒక నాయకుడిని ఉంచాడు. మీ ఆత్మలను కాయటానికి, మీ ఆత్మల విషయమై దేవునికి అప్పగించాలని, దేవునికి లెక్క అప్పచెప్పవాలని ఎరిగి మీ ఆత్మలను కాస్తున్న ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు సంఘ నాయకుడు, కాపరి, సేవకుడు, మీ ఆత్మీయ తండ్రి. నాకు నీకు కూడా మనందరి పైన సంఘమంతటమైన ప్రభు నాయకుడుకున్నాడు. మన పైనుంచబడిన అధికారానికి మనం లోబడుతున్నావా? నువ్వు బాగా ప్రార్థన చేద్దావమ్మా, నేను కాదన్నా, కానీ ఇంటికి వెళ్ళి మరి పెత్తనం చేస్తావుగా నువ్వు. ఇక్కడ అన్ని భాషలు మాట్లాడుతావు, ఇంటికి వెళ్ళి ఘర్షణ పడతావుగా నీవు. ఇంటికి వెళ్ళి మామూలు భాష మాట్లాడుకుంటున్నారుగా మరి ఇంట్లో. అన్ని జనులు చూడలేదా? అవమానం రావట్లేదా? ఇక్కడ అన్ని భాషలు, అక్కడ సొంత భాష. ఇక్కడేమో ఆత్మతో నింపబడుతూ, అక్కడేమో బహిర్గతమైన ప్రదేశాల్లో బహిరంగంగా ప్రజలు వినబడేటట్టు కేకలు వేసుకోవటం. నిజంగా నువ్వు అధికారానికి లోబడుతున్నావా? సంఘము ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారం చదవండి ఆ మాట. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖముతో కాక దైవజనుడు దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరి మాట విని? చదివిన అమ్మాయి చెప్పమ్మా, ఎవరి మాట ఇది? ఉప్పు ఎక్కువ వేయమంటే ఉప్పు ఎక్కువ వేస్తున్నాను రోజు. కావాలని టార్గెట్ పెట్టుకున్నారు నా మీద. చెప్పండి, మీ పైన నాయకులు ఉన్నవారు మీ ఆత్మలను కాల్చున్నారు. దైవజనుడు మీ పేరెత్తేసరికి దుఃఖం రాకూడదు. దైవజనుడు మీ పేరెత్తేసరికి దుఃఖం కలగకూడదు. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. దుఃఖముతో కాకుండా ఆనందముతో మీకు పరిచయం చేయాలి. నీ పేరు చెప్తేనే ఆనందపడాలి. వారు ఆనందముతో చేయనట్టు మీరు వారి మాట విని వారికి చెప్పండి. వారికి ఉందా? సొంతకు బైబిల్ రాశానా? సంఘము దైవజనుని మాట విని దైవ సేవకునికి లోపడాలి. మరి అధికారం కింద ఉన్నావా? సొంత ముహూర్తాలు నువ్వే పెట్టుకుంటున్నావా? అన్నప్రాస 7వ తారీఖున, గృహప్రతిష్ఠ 3వ తారీఖున, శంకుస్థాపన అర్ధరాత్రి 7 గంటలు. ఎవడొస్తాడు రా నీ ఇంటికి? ఏం పని అంట? ఎందుకు చెయ్యాలి? చెయ్యం, రాము. నువ్వు రాపోయినా పర్లేదు, చెప్పించుకో. ఇంకొడుతున్నాను, ఆదివారం మంచిది కాదు, సోమవారం మంచిది కాదు, శుక్రవారం నువ్వే చెప్పేస్తావు. మరి నీ పైన నాయకుడిగా ఉన్నవాడు ఎందుకు? నీ పైన నాయకునిగా ఉన్నవాడు దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయించున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన మీకు నిష్ప్రయోజనం. వారు దుఃఖముతో కాక ఆనందముతో పనిచేయనట్టు మీరు వారి మాట విని వారికి లోబడి ఉండు. సంఘం దైవజనుడికి లోబడాలి. దైవజనుడు సంఘం కలిసి దేవుని అధికారానికి లోబడాలి. కుటుంబంలో భార్య భర్తకే లోబడాలి. నాయకుడు భర్త. పెత్తనం చెట్టుకి వెళ్ళలేదు. నువ్వే ముందుకు చేస్తావు. ప్లాన్ అండ్ అప్రూవల్, ప్లాన్ అండ్ అప్రూవల్ అంతా నువ్వే పెట్టి కింద ఎటు చేస్తే ఎట్లుంటుంది అంటావు. ఇంకెట్లా? నీ ఇష్టమే, నీ మాట ఎప్పుడు కాదన్నా నేను అంటే ఊరుకుంటా. తెపాలో బాబు ఇది తెపాలో ఉండో, లేకపోతే ఏదో ఒకటి వేసి రక్తం చేయి, లేకపోతే రాత్రి కుండ ఖాళీ. నీ చట్టమే అంతా. ప్రధానమంత్రి, సీఎం, ముఖ్యమంత్రి అన్నీ నువ్వే. గవర్నర్ నువ్వే, రాష్ట్రపతి నువ్వే. వేసి రక్తం చేయి, ఇంకెట్ట? వద్దండి, వద్దు. అధికారానికి లోపడండి. సహోదరిలారా, పెండ్లి అయిన సహోదరిలారా, మీ భర్తల అధికారానికి లోపడండి.
సంగమా, దైవజనుని అధికారానికి లోబడండి. ఎందుకు దైవజనుడు వద్దంటాడు? దైవజనుడు కానీ గ్యాస్ ట్రబుల్ అని ఎంక చూస్తే ఎందుకు దుష్ట స్నేహం చేయొద్దంటాడు? కడుపు మంట, నువ్వు నాశనం అవుతావనే భయం. ఎందుకు దుష్ట స్నేహం చేయొద్దంటాడు? ఎందుకు కాళ్ళ చుట్టూ అరికాళ్ళ చుట్టూ గిర్రి గీసుకొని బతకండి, మీ ఇంటికి పరిమితం ఉండని చెప్తాడు. కడుపు మంట మాకేమన్నా? అధికారానికి లోపడండి. నేను కూడా ప్రభు అధికారానికి లోపడాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారం మనకు ఒప్పుకో. నీ బిడ్డల పెళ్లి విషయంలో దేవుని అధికారానికి ఒప్పుకో. యవనస్తులారా, మీ వివాహ విషయాల్లో దేవుని అధికారానికి ఒప్పుకోండి. ఆఖరిగా మాట చూడండి, సామెతలు 3:7. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. వద్దు అంటే వద్దు, చెయ్యి అంటే చెయ్యి, అంతే. దేవుని అధికారానికి ఒప్పుకో. అప్పుడు ప్రభువు నీ త్రోవలను సరళము చేయును. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇది వాగ్దానం. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో. అధికారమునకు లోబడి బ్రతుకో. పై అధికారికి ఎప్పుడు ఎదురు చెప్పొద్దు. దేవుడు ముష్కరులను నీ పైన నాయకులుగా పెడతాడు. కొన్నిసార్లు వాళ్ళు ముష్కరులైనా కూడా వారి అధికారానికి నువ్వు లోబడాలి. నీ భర్త ముష్కరుడైన అధికారానికి లోపడాలి. ఈ శతాధిపతి అంటాడు, ప్రభువా నీవే విధంగానైతే పరలోక తండ్రి అధికారం కింద, పరలోక నాయకత్వం కింద భూమి మీద పనిచేస్తున్నాను, నేను కూడా అంతే. నేను కూడా ఒక అధికారం కింద లోబడిన వాడని అంటున్నాడు. మరి రాత్రి మధ్యాహ్న సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎంతమంది అధికారం కింద ఉండి పనిచేస్తున్నారు? మీ ప్రవర్తన ఎంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకోగలుగుతున్నారా? ప్రభు అంటాడు, మీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములను సరళపరుస్తాడు. నువ్వు ఎటు వెళ్ళాలో, నీ వాగ్దానం నెరవేర్చబడటానికి ఎటు వెళ్ళాలో, నీ స్థితిగతులు మార్చడానికి నువ్వు ఎటుపోవాలో, నీ ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగడానికి నువ్వు ఎటుపోవాలో, నువ్వు ఆత్మలో ఐశ్వర్యవంతుడు అవడానికి నువ్వేం చేయాలో, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడటానికి నువ్వే మార్గం గుండా వెళ్ళాలో, అప్పుడు ప్రభు నీ మార్గాలను సరళపరుస్తాడు. ఆయన అధికారానికి ఒప్పుకోండి. ఈ శతాధిపతులని కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఒక అధిపతి అయి ఉండి, శతాధిపతి అయి ఉండి, 100 మంది అధిపతుల మీద అధిపతి అయి ఉండి దీనత్వం ధరించాడు. నేను పాత్రుని కాదయ్య అంటున్నాడు. శతాధిపతిలో దీనత్వాన్ని మనం చూసాం. నెంబర్ 2, శతాధిపతి విశ్వాసం ఆశ్చర్యకరుడైన దేవునినే ఆశ్చర్యపరిచినంత గొప్ప విశ్వాసం కలవాడుగా మనం శతాధిపతిని చూస్తున్నాం. 3, అంత గొప్ప అధికారి ఉండి కూడా తాను కూడా అధికారమునకు లోబడ్డాడు. ముగింపులో ఒక మాట చెప్పాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. రూతుమ్మకి ఎవరు చెప్పలేదు. రూతుమ్మ అన్యురాలు, దానికి రూతుమ్మకి వాక్యం తెలియదు, అన్యురాలు. కానీ అత్త ఏం చెప్తే అదే చేసేది. ఎవరు? రూతుమ్మ. వేరే పొలంలోకి వెళ్ళొద్దు అని చెప్పింది, వెళ్ళలేదు. ఈ రాత్రి నువ్వు బోయజును కలుసుకోవలసిన సమయం అని చెప్పింది. ఆ రాత్రి కలుసుకుంది. నువ్వు బోయజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్టబడితే అట్టు వెళ్ళకూడదు, శుద్ధీకరించుకొని వెళ్ళాలి అని చెప్పింది. శుద్ధీకరించుకొని వెళ్ళింది. ఆయన నిద్రపోతాడు, నిద్రపోయినప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయకూడదు, ఆయన లేచే వరకు కాళ్ళ దగ్గరే ఉండాలి అంది. అలాగే ఉంది. ఆయన నిద్ర మేలుకున్న తర్వాత పాదాల దగ్గర ఉండి నీ కొంగు కప్పు నాకు విడుదల దయచేయమని అడుగు అంది.
అలాగే చేసింది. ఋతు గ్రంథం అంతా చూస్తే తన పైన ఉన్న అత్త అధికారానికి లోబడిన కోడల్ని చూస్తాం. తనకు తానుగా లోబడింది. అన్యురాలండి, అన్యురాలు. ఒక అధికారం కింద పనిచేసింది. నీ కొడుకుని చేసుకున్న తర్వాత నా జీవితం నాశనం అయింది, ముండమోసాను అనలా. నువ్వు నాకు దరిద్రంగా చుట్టుకున్నావు, నీ వల్ల నీ కుటుంబం వల్ల నేను అనుభవించింది ఏంటి అని అనలేదు అత్తని. ఒక జబ్బులు కొంటోని మొహలోని కానీ తీసుకొచ్చి, మొహలోని అంటేనే జబ్బులు కొంటోడు, అనారోగ్యగ్రస్తుడు తీసుకుని నా మొహాన్ని తగలబెట్టావు, ముండ్రాలను అయ్యాను, విధవరాలను అయ్యాను, నీ వల్ల నా జీవితం నాశనం అయిందని అనలా. అంటాకు ఆస్కారం ఉంది, అనలేదు. అత్తమా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు నివసించే చోట నేను నివసిస్తా, నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతా, నువ్వు సమాధి చేయబడిన నేను సమాధి చేయబడతా, నువ్వెక్కడ నివసిస్తావు అక్కడే ఉంటా, మరణం తప్ప ఏది నిన్ను వేరు చేయకూడదు అని అత్త అధికారానికి తనంతట తాను లోబడిందండి. ఆఖరికి బోయజు భాగ్యవంతుని భార్య అయ్యింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ బెత్లెహేము పట్టణానికి మహారాణి అయిపోయిందండి. అధికారానికి లోబడిన రూతు బోయజు పట్టణానికే భాగ్యవంతురాలుగా మార్చబడింది. మరి నేను అడుగుతున్న, అధికారం కింద ఉన్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టడండి. నేనెందుకు ఉండాలి అత్త అధికారం కింద అంటే కుదరదు. నీవు ఉండాలి. అత్త అధికారం కింద అయినా, మామ అధికారం కింద అయినా, తల్లిదండ్రుల అధికారం కింద అయినా, భర్త అధికారం కింద అయినా, సేవకుని అధికారం కింద అయినా నీవుగా సమర్పించుకోవాలి రూతమ్మలాగా. అప్పుడు దేవుడు నిన్ను మహిమలోకి తెస్తాడు, ఉన్నత స్థాయికి తెస్తాడు. ఓ చరిత్రను దేవుడు తిరగ రాస్తాడు నీ కొరకు కార్యాన్ని చేస్తాడు. నువ్వు అధికారానికి లోపడాలి. ఈ శతాధిపతి చెప్తున్నాడు, నేను కూడా అధికారానికి లోపడుతున్నాను. నువ్వు చెప్పగలవా? ఈ మాట నీకు ధైర్యం ఉందా? నేను కూడా అధికారానికి లోబడి పనిచేస్తున్నానా ధైర్యం నీకుందా? శతాధిపతికి ఉన్న విశ్వాసం నీకుందా? శతాధిపతికి ఉన్న దీనత్వం నీకుందా? నేను అంటాను, ప్రభు అన్నాడు, అన్యజనులు ఇశ్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసం ఎవరికి లేదని ప్రభు చెప్పాడు. అంటే ఏంటి? రాను రాను దేవుని పిల్లల్లో దీని నుండి ముఖ్యమైన పాఠం ఏంటంటే, ప్రభు ఇదంతా ఎందుకు గ్రంథస్థం చేయించాడంటే, రాను రాను కడవరి దినాలు వచ్చేసరికి క్రైస్తవులలో విశ్వాసం సల్లారిపోద్ది, క్రైస్తవుడు ఏ మేలు పొందలేడు, అన్యులు వచ్చి దీవించబడి ఆశీర్వదించబడి వర్ధిల్లి ఐశ్వర్యం పొంది వెళ్ళిపోతారు. అది దీని పాఠం. ఇశ్రాయేలులో విశ్వాసం సల్లగిలిపోయింది, ఒక అన్యుల్లో విశ్వాసం వచ్చింది. రాబోయే కాలంలో, ముందున్న కాలంలో కూడా జరిగేది ఇదే. తరతరాల క్రైస్తవుడు సల్లారిపోతాడు, ఏ మేలు పొందుకోడు. యేసు దేవుడు గొప్ప దేవుడు, యేసు దేవుడు అంటాడు, ఏ గొప్ప కార్యం వీడు పొందడు, వీడికి విశ్వాసం లేదు. కానీ శతాధిపతి లాంటి అన్యులు వచ్చి, విశ్వాసం ఉండి, ఎవరో అన్యుడు విగ్రహారాధికుడు వచ్చి దీవించబడి యేసునందున్న విశ్వాసంతో బాహుబడి స్వస్థపరచబడి దీవించబడి వెళ్తాడు. నువ్వు ఎట్టగా ఉన్నావు? ఆ స్థితి మనలో ఉండి ప్రభు కొట్టివేయను కాక, విశ్వాసంతో మన హృదయంలో స్థిరపరచును కాక, దేవుడి మాటలను ఆశీర్వదించును కాక.